will configured. Okay. Now then solar colon solar and package deploy. Okay. Now we can change here. Now I'll again configure that. The code is committed. Code also committed. Clean solar colon solar package deploy. Ninth build. This also I think Edward maybe. Okay. Again same issue we can face. మా సింహపూరి ఎక్కడి నుంచి వచ్చింది? So we'll try guys, okay? I will try. విజయవాడకు కూడా వచ్చిద్దా? విజయవాడ కూడా వచ్చిద్దా? ఇది వెరిఫికేషన్ అడుగుతా ఉంది. మొబైల్లో జియో వాడిది సర్వీస్ది నెంబర్కి ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది. మరి అది పోయిందనుకో, I think starting space also there. I want to remove here. Code some spaces also there. Okay. Now I want to change. Now I want to edit here. Reduce Nexus repository and the snapshot by ls. Space also there. I want to remove the space. Okay. HTTPC repository. More than snapshots repository and release repository. Snapshots SL ladder. Okay. Snapshot and release repository. Now I'll commit. So output manage Jenkins, and again I'll go to configure. Hey guys, this is the projects ఇలానే ఉంటాయి. సో రియల్ టైమ్ సినారియోస్ అంటే కంపల్సరీగా మనకి ఇలానే ఫేస్ అవుతూ ఉంటాయి. సో ఇప్పటివరకు చేసినవన్నీ మనం ఒక ప్యాటర్న్ అయితే మనం జెంకిన్స్లో డిప్లాయ్ చేసేది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ మనకి డిప్లాయింగ్ సెక్షన్ అనేది కొంచెం లార్జ్లానే ఉంటుంది. మనకి ఎర్రర్స్ వస్తుంటాయి, వర్షన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి కదా. ఇక మనకి టైం పడుతుంది, నో ప్రాబ్లం. మధ్యలో మనకి ఇవి షట్ డౌన్ అయిపోతూ ఉంటున్నాయి కదా.
సో దానివల్ల కూడా కొన్ని లేట్ అవుతుంది. సో ఇప్పుడు 3.9.11తో కాన్ఫిగర్ చేసాము. అవుతుందో లేదో చెక్ చేద్దాం. మేబీ అవుతుందో అవ్వలేదు. ఓకే, వాట్ ఈజ్ అవుట్పుట్? ఇప్పుడు కాన్ఫిగర్ చేసుకోవట్లేదు, చూద్దాం. బ్రౌజ్ రిలీజెస్ అండ్ స్నాప్ షాట్స్. యాక్చువల్గా వన్స్ అవుట్పుట్ అయితే కనుక ఇందులోకి లోడ్ అయిపోతుంది. ఫైనల్ బిల్ ట్రై చేస్తాను. ఇంకా రాకపోతే ఆఫ్టర్నూన్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే మా సోలార్ ప్రాజెక్ట్స్ని డిలీట్ చేయండి. ఓకే, సో మోర్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. యాక్టివిటీ, అండ్ డేట్, కోడ్, security issues and modern web application and delete option ఉంటుంది. కోడ్స్ని డిలీట్ చేస్తే మీకు అవి కోడ్స్ అయిపోతాయి, బిల్డ్ అవుతాయి. ఓకే, సో వన్స్ నేను చెప్తాను ఎలా డిలీట్ చేయాలి అనేది. జస్ట్ వీ కెన్ సెలెక్ట్ modern web application. ఇక్కడే ఆప్షన్స్ ఉంటాయి, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ ఇష్యూస్ రోడ్. ఓకే, నేను మీకు ఆప్షన్ నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. జస్ట్ అవి డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే మీకు కోర్స్ అనేవి అందులోకి వెళ్తాయి, లేకపోతే వెళ్ళదు. ఓకే, సో మోడర్న్ వెబ్ అప్లికేషన్, కన్సోల్ అండ్ ఐసిఐసి బ్యాంక్ డాట్ అండ్ ఫైనల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాను. ఓకే అయితే ఓకే, లేదంటే నేను ఒకసారి చెక్ చేసి నేను మీకు చెప్తాను. ఓకే, అప్ టు సోలార్ క్యూబ్ వరకు ఓకే అయిపోయింది. మనకి కావాల్సింది నెక్సస్ రిపోజిటరీ అయినా టామ్క్యాట్ ఇస్ వెరీ ఈజీ, నో ప్రాబ్లం. ఫస్ట్ 3.9.11ని కాన్ఫిగర్ చేద్దాం. కాన్ఫిగర్ చేసిన తర్వాత ఐసిఐసి బ్యాంక్ డెవ్ని యాక్టివేట్ చేద్దాం. ఓకే, 3.9.12 వర్షన్ మనకి జెంకిన్స్ డాష్బోర్డ్లో విజిబుల్ అయింది కదా. సో నేను మీకు చూపిస్తాను. గోయింగ్ టు ఇన్స్టాన్సెస్, గోయింగ్ టు జెంకిన్స్ అండ్ టేక్ కనెక్ట్ ఆప్షన్, SSH and I do this. Copy here, Control L, and close here, and CD Jenkins and CD tools, LS and CD. This configuration is visible. Only 3.9.1 is available, right? Now we can select here, LS. See, now it's visible. Maven 3.9.11, 3.9.12 versions is available, right? Now we can configure the 3.9.11 in Maven version. Before it's only Maven is visible. Now 3.9.11 and 3.9.12 it's configured. I think this build is a success. Console output, like only Maven configuration only.
చూద్దాం ఎక్కడ కాన్ఫిగర్ మిస్టేక్ అయింది అనేది. సి బిల్డ్ సక్సెస్ అయిపోయింది మనకి. ఇది ఓన్లీ 3.9.11 వర్షన్ మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం దాన్ని క్లీన్ డిప్లాయ్ చేద్దాం. ఓకే, ఆ క్లీన్ డిప్లాయ్ అవుతుందా లేదో చెక్ చేద్దాం, లేకపోతే అవుట్పుట్స్ ఇందులో షేర్ అయ్యాయా. గోయింగ్ టు రిలీజ్ స్నాప్షాట్. ఓకే, హెచ్టిఎంఎల్ వ్యూ లేదు, సో ఇందులో కూడా మనకి వ్యూ లేదు. గోయింగ్ టు సెట్టింగ్స్ ఆప్షన్, గోయింగ్ టు రిపాజిటరీస్ అండ్ మావెన్ రిలీజ్. ఓకే, ఇది కాన్ఫిగరేషన్స్. హెచ్టిఎంఎల్ వ్యూ అప్లికేషన్స్ అనేది మనకి ఇంకా రాలేదు. ఓకే, మేనేజ్ జెంకిన్ అండ్ కన్సోల్ అవుట్పుట్. ఇది కన్సోల్ అవుట్పుట్ మనకి బిల్డ్ అయిపోయింది. ఓకే, ఇది బిల్డ్. ఓకే, సో ఇప్పుడు ఐ విల్ గో టు జెంకిన్స్ డాష్బోర్డ్, కన్సోల్, ఐసిఐసి బ్యాంక్ డెవ్. 3.9.11 మనకి సక్సెస్ఫుల్గా బిల్డ్ అయింది. ఇక్కడ బిల్డ్ అయింది మనకి చూపించింది, ఇక్కడ చూడండి. అగైన్ ఐ విల్ గో టు ఎల్ఎస్. ఓకే, 3.9.11, 3.9.12. సో ఇప్పుడు కాన్ఫిగర్ చేద్దాం. గోయింగ్ హియర్, మేనేజ్ జెంకిన్స్, మావెన్ వెబ్ అప్లికేషన్ ప్రాజెక్ట్ అండ్ ఐసిఐసి బ్యాంక్ డెవ్ ప్రాజెక్ట్, కన్సోల్ అవుట్పుట్ 12. Okay, I'll remove here. Manage Jenkins. Going to configure here. Now we can add the deploy. It's working or not, let us check. Okay. So, here settings.xml and 134 line is fine. And now we can ఏ వర్షన్ అయినా తీసుకోవచ్చు, బట్ సమ్ టైమ్స్ కొన్ని వర్షన్స్ సపోర్ట్ చేస్తే సమ్ టైమ్స్ కొన్ని వర్షన్స్ సపోర్ట్ చేయవు. ఇక్కడ చూడండి, మనకి మావెన్ 3.9.11 బిల్డ్ చేసాం కదా, అవుట్పుట్ వచ్చేసింది. సో వీ కెన్ టేక్ మావెన్ 3.9.11 అండ్ క్లీన్ డిప్లాయ్. ఓకే, డిప్లాయ్ మెసేజ్ యాడ్ చేశాను అండ్ అప్లై చేసాం అండ్ వీ కెన్ సేవ్ హియర్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ టు బిల్డ్ హియర్. ఓకే, సో ఫైనల్ బిల్డ్ చేద్దాం. ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అనేది చెక్ చేద్దాం. మనకు ఒకవేళ ఎర్రర్ వస్తే కనుక వీ కెన్ చెక్. ఓకే, బిల్డ్ 13th బిల్డ్ ఆఫ్ నెక్సస్. సమ్ టైమ్స్ విల్ ఫేస్ సేమ్ కాన్ఫిగరేషన్. ఇప్పుడు అవుట్పుట్ కన్ఫర్మ్ వస్తుంది. సో స్మాల్ మిస్టేక్ వీ హ్యావ్ టు డూ. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థింక్, లైక్ ఐ am not configured. ఓకే, దట్ ఈస్ ద రీజన్. సో 13th బిల్డ్ ఫెయిల్ అవ్వదు, కాన్ఫిగర్ అయ్యింది కాబట్టి. సో సక్సెస్ఫుల్లీ మనకి అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే కాన్ఫిగర్ చేసేటప్పుడు 3.9.12, 3.9.11 వర్షన్స్ కాన్ఫిగర్ చేయండి. ఒకసారి కాన్ఫిగర్ చేసినప్పుడు ఇక్కడ మనకు అవుట్పుట్స్ విజిబుల్ అవుతుంది చూడండి. బ్రౌజ్, రిలీజ్లో అండ్ స్నాప్షాట్ అండ్ మేనేజ్ జెంకిన్స్ ఇన్ కన్సోల్ అవుట్పుట్, ఐసిఐసి బ్యాంక్ డెవ్ ప్రాజెక్ట్. బిల్డ్ సక్సెస్ అయింది. ఓకే, ఇది సైన్ అవుట్ అయిపోయింది. లాగిన్ చేద్దాం. సో మల్టిపుల్ టైమ్స్ ఇవి అయిపోతూనే ఉంటాయి, ప్రాబ్లం లేదు. ఓకే, కటింగ్ ఫెయిల్యూరా, ఎందుకు ఫెయిల్యూర్ అయింది చూద్దాం. Fail to execute Apache Maven plugin deploy 3.1.2 deploy and the repository Maven snapshots and status quo 4.1 reason plus authorize 4.1. I see the full stack of Maven switch. We run the Maven failure switch. For more information, on top level Maven targets of failure, invoke top level Maven targets mark as build failure in the invoke top level. Okay. సో
ఇది ఫెయిల్యూర్స్ టాప్ లెవెల్లోనే చూపిస్తుంది, ఇంకో టాప్ లెవెల్ అని చూపిస్తుంది. వీ కెన్ కాన్ఫిగర్. ఓకే, సో ఆఫ్టర్నూన్ ఒకసారి నేను చెక్ చేస్తాను. చెక్ చేసి మళ్ళీ నేను మీకు కనెక్ట్ అయ్యి నేను మీకు అవుట్పుట్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ వరకు అయితే ఈ సర్వర్స్ ప్రోగ్రెస్ చేయండి. సోనార్ క్యూబ్ వరకు మీకు అర్థమైనంత వరకు చేయండి. ఆఫ్టర్ దట్ నేను మళ్ళీ ఒకసారి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎర్రర్స్ వచ్చేవి కాబట్టి సో కొంచెం అర్థం కాదు. ఓకే, సో నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇది ఎర్రర్స్ ఇలానే వస్తాయి, స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా స్మాల్ మిస్టేక్ ఉన్నా కానీ కాన్ఫిగర్ అవ్వదు. ఓకే, మళ్ళీ మనం చేద్దాం, ప్రాబ్లం ఉంది. ఓకే, ఆఫ్టర్నూన్ ఒకసారి నేను మీకు సార్ట్ అవుట్ చేద్దాం ఇష్యూ. ఎక్సెస్ ఒకటి ఉంది కాబట్టి ఇది సార్ట్ అవుట్. సో మావెన్ బిల్డ్ అయిపోయింది, కిట్ బిల్డ్ అయిపోయింది, సోనట్ బిల్డ్ అయిపోయింది, అండ్ నెక్సెస్ ఒక్కటి ఉంది, అండ్ టామ్ ఇస్ వెరీ ఈజీ. ఓకే, సో ఓకే, ఆల్రెడీ టైమ్ ఇస్ 1:18. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బై. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్.